నేడు జమ్మూ కాశ్మీర్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ తర్వాత తొలిసారి ఆయన పర్యటించబోతున్నారు. భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షించనున్నారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ తర్వాత తొలిసారిగా రాజ్నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్లో పర్యటించబోతున్నారు. భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని రక్షణ మంత్రి పర్యవేక్షించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మూర్తి అయితే భారత్ పాక్ ఏదైతే పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాక్ మధ్యలో జరిగినటువంటి ఏదైతే ఉధృత పరిస్థితులు నెలకొన్న తరుణం లోపల అయితే కాల్పుల విరమణ జరిగిన తర్వాత మొదటిసారిగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే అక్కడ పాకిస్తాన్ ఏదైతే మన పాకిస్తాన్ ఎల్ఓసి బార్డర్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో ఆ జమ్మూ కాశ్మీర్లో ఈరోజు పర్యటన చేయనున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, తాజా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి బోర్డర్ ప్రాంతంలో ఎలా ఉంది, ఎల్ఓసి దగ్గర ఎలాంటి అయితే భద్రత ఉంటుంది అంటూ కూడా అక్కడ అయితే పరిశీలించనున్నారు. పరిశీలించిన పిమ్మట అక్కడ సైనిక అధికారులతో కూడా మాట్లాడనున్నారు. మాట్లాడిన తర్వాత ఇక్కడ ఏదైతే కాల్పుల విరమణ జరిగిన తర్వాత ఇప్పుడిప్పుడే ఆ యొక్క కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ బయటకు వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. అందరూ స్వగ్రామంలోకి మళ్ళీ తిరిగి వస్తున్నారు. కాబట్టి బంకర్లో ఉండే వాళ్ళు తమ ఇళ్లకు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క ప్రాంతాలను అన్నిటికీ అయితే ఈ యొక్క రాజ్నాథ్ సింగ్ తిరగడం జరుగుతుంది. పరిశీలిస్తారు. పరిశీలించిన పిమ్మట అధికారులతో మాట్లాడతారు. అధికారులతో మాట్లాడిన తర్వాత అక్కడున్న పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తారు. పరిశీలించిన పిమ్మట అయితే వాళ్ళతోని ఆ యొక్క స్థానాలను కూడా చూసే విధంగా అయితే ఈరోజు రక్షణ శాఖ మంత్రి మొదటిసారిగా అయితే కాల్పుల విరమణ జరిగిన తర్వాత మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన నేపథ్యంలో అక్కడ ఉన్న అటువంటి ఇప్పుడు బందోబస్తు కూడా పెంచడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితులను అన్నిటిని కూడా తెలుసుకునే విధంగా అయితే రక్షణ శాఖ మంత్రి ఉన్నట్టు తెలుస్తుంది.